హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పథకాలు అనేవి అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఏమేం పథకాలు అమలు చేయబోతున్నారు, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ఆ పథకాలకు ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే జనవరి నెల పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. జనవరి 1వ తేదీన ఇవ్వబోయే పింఛన్లు ఒకరోజు ముందే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. నూతన సంవత్సరం కానుకగా జనవరి 1వ తేదీకి బదులుగా డిసెంబర్ 31వ తేదీనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటింటికి వెళ్ళి పింఛన్లు మంజూరు చేయాలి అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా జనవరి 2026 పింఛన్లు అనేవి డిసెంబర్ 31వ తేదీ 2025 రోజునే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా డిసెంబర్ 31వ తేదీన పింఛన్లు మంజూరు చేసిన తర్వాత ఎవరైతే 31వ తేదీన పింఛన్లు తీసుకోలేదో వారిని దృష్టిలో పెట్టుకొని మరలా తిరిగి జనవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. ఈ విధంగా జనవరి 2026 పింఛన్లు అనేవి డిసెంబర్ 31వ తేదీ మరియు జనవరి 2వ తేదీ పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. సంక్రాంతి కానుక కిట్ అనేది ప్రకటించినట్లయితే సమాచారం అండి. సో ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగానే ఈ సంవత్సరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కిట్ అనేది అందజేయబోతున్నట్లయితే సమాచారం అండి. దాదాపు 1,43,00,000 మందికి ఒక ప్రత్యేక కిట్ అందజేయబోతున్నట్లయితే సమాచారం. ఆ కిట్లో ఏమేమి వస్తువులు ఉంటాయి, ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అందించే కిట్లో సాధారణంగా 6 రకాల నిత్యావసర వస్తువులు ఉంటాయనేది సమాచారం అండి. ఆ నిత్యావసర వస్తువుల విషయానికి కనుక వచ్చినట్లయితే కందిపప్పు 1/2 కేజీ, అదేవిధంగా శనగపప్పు 1/2 కేజీ, పామాయిల్ 1/2 లీటర్, అదేవిధంగా బెల్లం 1/2 కేజీ, గోధుమ పిండి 1 కేజీ, అదేవిధంగా నెయ్యి 100 మిల్లీమీటర్లు ఉంటుందనేది సమాచారం అండి. సో ఈ విధంగా 6 రకాల నిత్యావసర సరుకులను రేషన్ కార్డు లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా అందించబోతున్నట్లయితే సమాచారం అండి. జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా ఈ కిట్ అనేది అందజేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ 6 రకాల నిత్యావసర సరుకులను ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడికి అందించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. డ్వాక్రా మహిళలకు త్వరలో 2 కొత్త పథకాలు అనేవి అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. ముందుగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. ఈ 2 పథకాలను త్వరలో డ్వాక్రా మహిళలకు అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. ఈ 2 పథకాల ద్వారా డ్వాక్రా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది, ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క పిల్లల చదువుల కోసం ఈ పథకం ఉపయోగపడుతుంది అంటే సమాచారం అండి. గరిష్టంగా 2 పిల్లలకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది వర్తిస్తుందంటే సమాచారం. సో ఓకేనా, 3 లక్షల నుంచి 8 లక్షల వరకు ఈ పథకం ద్వారా రుణ సాయం పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. పాఠశాల మరియు కళాశాల ఫీజులకు, అదేవిధంగా బుక్స్, యూనిఫామ్ కొనుగోలుకు ఈ మొత్తం అనేది ఉపయోగపడుతుందంటే సమాచారం. సో ఓకేనా, ప్రభుత్వం ఈ రుణాలు అనేవి పావలా వడ్డీతో అందించబోతున్నట్లయితే సమాచారం అండి. మీరు తీసుకున్న అమౌంట్ అనేది మీరు మళ్ళీ తిరిగి 48 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుందంటే సమాచారం. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి అడ్మిషన్ లెటర్, అదేవిధంగా ఫీజు రసీదులు సమర్పణ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటే సమాచారం అండి. మీరు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో సభ్యురాలి బ్యాంక్ ఖాతాల్లో మీరు ఎంతైతే లోన్ పెట్టుకొని ఉంటారో ఆ లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ పథకం జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఆడబిడ్డల పెళ్లిల కోసం ఉపయోగపడుతుంది అంటే సమాచారం అండి.
సభ్యురాలి కుమారై వివాహానికి ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటే సమాచారం. ఈ పథకం ద్వారా 3 లక్షల నుంచి 8 లక్షల వరకు రుణ సాయం అనేది పొందవచ్చు అంటే సమాచారం అండి. పావలా వడ్డీతో మీకు ప్రభుత్వం అయితే రుణాలు అందించబోతున్నట్లయితే సమాచారం. మీరు తీసుకున్న అమౌంట్ అనేది మీరు తిరిగి 48 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా. లగ్న పత్రిక, పెళ్లి ఖర్చు పత్రాలు సమర్పణ చేసి మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటే సమాచారం. సో ఓకేనా. ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రుణాలనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా. ఈ విధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి, అదేవిధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ 2 పథకాలు జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ 200 పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు 200 పింఛన్లు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. ఇవి కూడా జనవరి నుంచి దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి ఈ పింఛన్లకు సంబంధించి అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్త పింఛన్లు కూడా అవకాశం కల్పించినట్లయితే సమాచారం. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. 50 ఏళ్ల పింఛన్లకు జనవరి నెలలో దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. 50 ఏళ్ల పింఛన్ల కింద కేవలం వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ కేటగిరీ వాళ్ళకి వివిధ పెన్షన్లకు దరఖాస్తులు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. జనవరి నెలలో 50 ఏళ్ల పింఛన్లకు ఖచ్చితంగా దరఖాస్తులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆడబిడ్డ నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక ఏడాదికి 18,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి జనవరి నెలలో దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. దరఖాస్తులు విడుదల చేసిన వెంటనే ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి 18,000 రూపాయలు ఒకేసారి జమ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా. రాబోయే రోజుల్లో ఈ పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే వెంటనే నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఓకేనా. ప్రస్తుతానికి ఈ పథకాలు అనేవి జనవరి నెలలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. వచ్చిన అప్డేట్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎన్ వర్క్ చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.